ఓం శ్రీ సాయిరామ్. ఆదూరి సాయి ఝరికి స్వాగతం. మానవతా విలువలలో రెండవది ధర్మం. ధర్మము అనే పదం ధ్రువ్ అనే సంస్కృత ధాతువు నుండి ఏర్పడింది. ధ్రువ్ అనగా ధరించుట, ధరించునదే ధర్మము. ధరతీతి ధర్మ అన్నారు. అంతేకాకుండా ధారయతి ఇది ధర్మ అంటారు. అనగా ధరింపబడిన ధర్మము అంటే ఆచరించేది. ఊరికే మాటలు చెప్పడం కాకుండా ఏది ధర్మమో దాన్ని ఆచరించి చూపాలి. ఒక వ్యక్తి ప్యాంటు షర్టు ధరించినప్పుడు అది వాతావరణానికి ఇబ్బందుల నుండి రక్షిస్తుంది. అతనికి కొంత గౌరవాన్ని, అందాన్ని కూడా ఇస్తుంది. మనం ధర్మాన్ని ధరించినట్లయితే సామాజిక ఇబ్బందుల నుండి మనల్ని మనం కాపాడుకోవడమే కాకుండా ఇతరులను కూడా కాపాడే అవకాశం లభిస్తుంది. మనకు కొంత గౌరవాన్ని కూడా కలిగిస్తుంది. మనం ధర్మాన్ని రక్షించినట్లయితే ఆ ధర్మమే మనలను రక్షిస్తుంటుంది. ఒక వ్యక్తి సమాజ పౌరునిగాను, ఒక తండ్రిగాను, కుటుంబ పెద్దగాను, ఉద్యోగిగాను, కుమారునిగాను, ఒక విద్యార్థిగాను తన ధర్మాన్ని నిర్వర్తిస్తూ పోతుంటే అతను ఒక ధర్మాత్ముడవుతాడు. సమాజంలో ఆదరింపబడతాడు, గౌరవాన్ని పొందుతాడు. భారతదేశంలో అనేక మంది ధర్మమూర్తులు, ధర్మపరులు, ధర్మ బోధకులు ఉంటూనే ఉన్నారు. అలాంటి వారిలో శ్రీరామచంద్రుడు ఒకడు. శ్రీరాముని రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. ప్రతి మానవుడు తన ధర్మాన్ని నిర్వర్తిస్తే సమాజమే బాగుపడుతుంది. మహాభారతంలో యక్ష ప్రశ్నలు, ధర్మరాజు సమాధానాలు ఒకసారి విందాం. అరణ్యవాసం చేస్తున్న సమయంలో పాండవులంతా ఆహారం కోసం వెతుక్కుంటూ వెళ్తుంటారు. ఒకసారి చాలా ఎండగా ఉండటాన ధర్మరాజుకు చాలా దాహం వేస్తుంది. అంతా చెట్టు కింద కూర్చుంటారు. ధర్మరాజు మొదట భీముడిని పంపిస్తాడు. భీముడు వెళ్ళి ఎంతకు రాడు. అప్పుడు నకుల సహదేవులను పంపిస్తాడు. వారు ఎంతకు రారు. చివరకు అర్జునుడిని పంపిస్తాడు. అర్జునుడు కూడా రాడు. నలుగురు సోదరులు రానందున తానే వెతుక్కుంటూ వెళ్తాడు. అక్కడ నీరు తాగడానికి ఒక సరస్సు ఉంటుంది. దాంట్లో దిగి తాగబోయే లోపల ఒక యక్షుడు ఇలా అంటాడు, నీ నలుగురు సోదరులను నేను అడిగిన ప్రశ్నలు చెప్పనందున నేను మరణించేటట్లు చేశాను. నువ్వు నాకు సక్రమమైన సమాధానాలు చెప్పి నువ్వు నీరు త్రాగమంటాడు. అప్పుడు యక్షుడు వేసిన ప్రశ్నలన్నింటికి ధర్మరాజు ధర్మమూర్తి కనుక సక్రమమైన సమాధానాలు చెప్పాడు. అప్పుడు యక్షుడు సంతోషించి, మరణించిన నీ నలుగురు సోదరులలో నీవు కోరిన ఒక్క వ్యక్తిని బతికిస్తాను అంటాడు. అప్పుడు ధర్మరాజు ఆలోచించి కుంతీపుత్రులలో తాను జీవించి ఉన్నందున మాద్రీసుతులలో ఒకరు బ్రతికి ఉండడం ధర్మమని తలంచి నకులుని బ్రతికించమని కోరతాడు. ధర్మరాజు ఇలా అడిగేసరికి యక్షుడు ఆశ్చర్యపోతాడు. మహాబలశాలి అయిన భీముని కానీ, ధనుర్విద్యాపారంగతుడైన అర్జునుని కానీ కోరక నకులుని ఎందుకు కోరావు అని అడుగుతాడు. అప్పుడు నకులుడు చెప్తాడు తాను మనసులో ఉన్న విషయం. ఈ విధంగా ధర్మరాజు యొక్క ధర్మాన్ని చూసి యక్షుడు సంతోషించి నలుగురు సోదరులను బ్రతికిస్తాడు. అదన్నమాట. ధర్మాన్ని ఆచరిస్తే తాను ఆపద నుండి కాపాడబడటమే కాకుండా తన వారిని కూడా ఆపద నుండి రక్షించుకునేటటువంటి అవకాశం లభిస్తుంది. దురదృష్టవశాత్తు ఈనాడు మానవుడు తన ధర్మాన్ని విస్మరిస్తున్నాడు. మహాభారతం, రామాయణం, ఖురాన్, బైబిల్ ధర్మ సూక్ష్మాలను వివరిస్తున్నాయి. మహాభారతంలో ఒక కథను గుర్తు చేసుకుందాం. శంకుడు లిఖితుల కథ. అడవిలో ఒక చోట ఆశ్రమం నిర్మించుకొని శంకుడు, లిఖితుడు అనే ఇద్దరు సోదరులు ఉండేవారు. వీరు తమ ఆశ్రమం చుట్టూ పండ్ల తోటలు వేసుకొని
ఆకలి తీర్చుకోవడం కోసం పెంచుకునేవారు. అయితే వీరు తమ మధ్య ఒక నిబంధన ఏర్పరచుకున్నారు. అదేంటంటే అన్నకు తెలియకుండా తమ్ముడు కానీ, తమ్ముడికి తెలియకుండా అన్న కానీ ఆ తోటలో పండిన పండ్లను భుజించకూడదు అనేదే ఆ నియమం. కాలం గడుస్తున్నది. ఒకనాడు అన్నగారైన శంకుడు పొరుగురికి వెళ్ళి ఎంతకు రానందున ఆకలి భరించలేక లిఖితుడు అక్కడ కింద రాలిన 2 పండ్లు తింటాడు. ఆకలికి ఆగలేకపోతాడు. మరునాడు ప్రొద్దుట అన్న వచ్చాక తాను చేసిన పని చెప్తాడు. క్షుద్బాధ ఎక్కువైపోయి భరించలేక కింద పడ్డ 2 మామిడి పండ్లు తిన్నానని చెప్తాడు. అయితే ధర్మోల్లంఘన చేసినందుకు పాపం మనసులో మెదులుతూ ఉండి తర్వాత జన్మకు వస్తుంది కనుక అన్న ఏం చెప్తాడంటే, నువ్వు మహారాజు దగ్గరికి వెళ్ళి దీనికి తగిన శిక్ష అడుగు, శిక్ష భరించినట్లయితే నీ పాపం పోతుంది అని చెప్తాడు. వెంటనే అతడు మహారాజు గారి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి నేను ఈ విధంగా ధర్మోల్లంఘన చేశాను మహారాజా, నాకు శిక్ష విధించమని అడుగుతాడు లిఖితుడు. అప్పుడు మహారాజు అంటాడు, మీ ఇద్దరు అన్నతమ్ములు, మీరు ఇది దొంగతనం కాదు, దీనికి శిక్ష విధించడం తగదు అంటాడు. అప్పుడు లిఖితుడు కోపంతో, మహారాజా మీరు మహారాజు కనుక ధర్మాన్ని విచారించి నాకు శిక్ష విధించాలి, లేకపోతే మిమ్మల్ని నేను శపిస్తాను అంటాడు. వెంటనే మహారాజు అందరినీ రావించి మంత్రులను వాళ్ళను పిలిపించి ధర్మ విద్య బోధించే వాళ్ళని పిలిపించి ఏం శిక్ష విధించాలి అని అడుగుతాడు. అప్పుడు న్యాయ కోవిదులంతా సంప్రదించుకొని 2 చేతులు నరికేయమంటారు. అప్పుడు లిఖితుడికి 2 చేతులు నరికేస్తారు. రక్తం కారుతూ ఉంటుంది. లిఖితుడు తనకు ప్రాయశ్చిత్తం జరిగినందుకు సంతోషంతో అన్నకి ఈ విషయం తెలియజేయాలని బయలుదేరి వెళ్తూ ఉంటుంది. రక్తం కారుతుండగా తన దేహాన్ని శుభ్రపరచుకోవడం కోసం అక్కడ ఉన్నటువంటి ఒక నదిలో స్నానం చేయడానికి దిగుతాడు. అతడు 3 మునకలు వేసి లేవగానే మహదాశ్చర్యంగా లిఖితుడు 2 చేతులు తిరిగి పూర్వం వలె మొలుస్తాయి. అనగా బాహువులను తిరిగి ఆ నది ఇచ్చిందన్నమాట. ధర్మాన్ని ఆచరించినందుకు లిఖితుడికి తిరిగి బాహువులను ఇచ్చింది. అందుకని అప్పటి నుంచి ఆ నదికి బాహుదా నది అనే పేరు వచ్చింది. చూడండి, ధర్మో రక్షిత అంటే ఇదే. మరి ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే తనను రక్షిస్తుంది. బాహుదా అంటే బాహువులు ఇచ్చినది అని అర్థం. ధర్మదేవత ప్రతి మానవుని యందు ఉంటుంది. భక్తి శ్రద్ధలతో ఆశ్రయిస్తే మనలందరినీ ఆమె కాపాడుతుంది. బుద్ధ భగవానుని బోధనలలో ధర్మం శరణం గచ్ఛామి అని ఉంది. ఏ మత గ్రంథం చూసినప్పటికీ ధర్మానికి విశేష ప్రాధాన్యతనిచ్చినటువంటివే. వృత్తి ధర్మాన్ని కూడా తెలుసుకుందాం. మహాభారతంలో ధర్మ వ్యాధోపాఖ్యానం వస్తుంది. కౌశికుని కథ విందాం. కౌశికుడు ఒక సద్విప్రుడు. తపస్సు చేసుకోవాలనే ఆశతోటి వృద్ధులైన తల్లిదండ్రులను వదిలేసి అడవిలోకి వచ్చి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. కొద్ది రోజులు అయిన తర్వాత ఒకరోజు మధ్యాహ్నం ఆ చెట్టు మీద నుంచి ఒక కొంగ అతని మీద రెట్ట వేస్తుంది. కౌశికుడికి చాలా కోపం వస్తుంది. తనను అపవిత్రం చేసిందని, తపోభంగం కలిగించిందనే కోపంతో తీక్షణంగా తల పైకెత్తి చెట్టుకేసి చూస్తాడు. అతని తపశ్శక్తికి ఆ కొంగ క్రింద రాలి మరణిస్తుంది, భస్మమైపోతుంది. కౌశికుడు తనకు గొప్ప తపశ్శక్తి వచ్చిందని గర్వం ప్రవేశిస్తుంది. భిక్షకు వెళ్ళి ఒక గృహం వద్ద భవతి భిక్షాందేహి అని అడుగుతాడు. ఆ ఇంటి ముందు వీధిలో నిలబడతాడు. ఆ ఇంటి గృహిణి మహాపతివ్రత. ఆమె భిక్షను తెస్తూ ఉండగా ఆమె భర్త ఎండలో అలసిపోయి ఇంట్లోకి వస్తాడు. అందుకని ఆమె ఆ భిక్షను పక్కన పెట్టి తన భర్తకు సపర్యలు చేసి భోజనం పెట్టి తర్వాత బయటికి వస్తుంది భిక్ష ఇవ్వడానికి. అప్పటి వరకు వేచి ఉన్న కౌశికుడు కోపంతో ఆమె కేసి తీవ్రంగా చూస్తాడు. ఆమె అంటుంది కదా, నాయనా ఆగు, నీ కోపానికి భస్మం కావటానికి నేనేమి కొంగను కానులే అంటుంది. అడవిలో జరిగిన సంఘటన తనకు తప్ప తెలియనిది ఇంట్లో ఉన్న ఈమెకు ఎలా తెలిసింది అని ఆశ్చర్యపోయి ఆమెను క్షమించవని వేడుకొని
తనకు ధర్మం చెప్పమని అడుగుతాడు. అప్పుడు ఆమె, నీవు ఈ ఊర్లోనే ధర్మవ్యాధుడు అనే వ్యక్తి ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళి నా ధర్మం ఏమిటి అని అడుగు అని చెప్తుంది. కౌశికుడు అతడు ఒక గొప్ప మహర్షి అయి ఉంటాడని భావించి వెళ్తాడు. ధర్మవ్యాధుడు ఉంటున్న వీధికి వెళ్ళగా అక్కడ కౌశికుడు చూసిన దృశ్యానికి ఆశ్చర్యపోతాడు. ఆ వీధిలో వ్యక్తులంతా మాంసాహార విక్రయాలు మునిగి ఉంటారు. కౌశికుడు అడిగిన దానికి వారు దూరంగా కనిపించే వ్యక్తే ధర్మవ్యాధుడు అని చెప్తారు. ఆ ధర్మవ్యాధుడు అనే వ్యక్తి ఒక మాంసం అంగడి యజమాని అని చూస్తాడు కౌశికుడు. కౌశికుడిని చూసి ధర్మవ్యాధుడు అంటాడు కదా, నాయన నిన్ను ఆ పతివ్రత పంపిందా నా దగ్గరకు అని. అది వినగానే కౌశికుడికి ఇంకా ఆశ్చర్యం కలుగుతుంది. ఇతడు మాంసం వ్యాపారం చేస్తున్నా కూడా ఎక్కడో ఉన్న పతివ్రత చెప్పిన విషయం ఇతనికి ఎలా తెలిసింది అని ఆశ్చర్యపోయి ఇతను చాలా గొప్ప జ్ఞాని అనుకుంటాడు. అతడు మాంసం వ్యాపారం చేసుకొని అంగడి కట్టేసి ఇంటికి వచ్చి తనతో కౌశికుని రమ్మని వృద్ధులైన తల్లిదండ్రులకు స్నానపానాదులు చేయించి ఆహారం పెట్టి నిద్రపుచ్చి తర్వాత ధర్మవ్యాధుడి దగ్గరికి వస్తాడు. కౌశికుడు లేచి నమస్కరిస్తాడు. క్రమంగా వారికి జరిగిన సంభాషణలో తన కులవృత్తి తాను చేసుకుంటున్నానని, ఇది ధర్మమేనని చెప్తాడు. ఇది తనకు ధర్మమేనని చెప్తాడు ధర్మవ్యాధుడు. అదంతా చూస్తూ కౌశికుడు అడుగుతాడు, మీకు ఇంత జ్ఞానం ఎలా వచ్చింది అని. నాయన, తల్లిదండ్రులు సేవ చేయకుండా అడవిలోకి వచ్చి వాళ్ళని వాళ్ళ కర్మానికి వదిలేసి నువ్వు తపస్సు చేసుకోవడం పెద్ద తప్పు. నువ్వు వెంటనే వెళ్ళి నీ తల్లిదండ్రులకు సేవ చేస్తూ ఉండు. అదే తపస్సు. ఈ జగత్తంతా ధర్మమూలమైనటువంటిది. ధర్మమూలమిదం జగత్. కాబట్టి ఎవరి ధర్మాన్ని వారు పాటించాలి అని చెప్పి ధర్మవ్యాధుడు అతన్ని పంపిస్తాడు. కౌశికుడు ఇంటికి వచ్చి తిరిగి తన తల్లిదండ్రులకు సేవ చేసుకుంటూ జీవితాన్ని గడుపుతాడు. ఈ సందర్భంగా ధర్మార్థ కామమోక్షాలను గురించి చెప్తూ ధర్మమైన కామాన్ని, అర్థాన్ని సంపాదించుకోవాలని, అది మోక్షానికి తీసుకువెళ్తుందని స్వామివారు అన్నారు. ధనము వచ్చును పోవును ధరణియందు, నీతి ధర్మాలు నిలుచును నిజముగాను, నీతి ధర్మాలు హృదయాన నింపుకున్న సార్థకంబగు మానవ జన్మభువిని. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అనేది ఆర్యోక్తి. అన్ని ధర్మాలకు సమానమైనది శరీరమే. అందుకే ఆరోగ్యవంతమైన శరీరం ఉంటేనే ఏ ధర్మాన్నైనా పాటించడానికి, ఏ పనైనా చేయటానికి శరీరం ఒక పరికరంగా ఉపయోగపడుతుంది. ఒక స్క్రూ బిగించాలంటే ఒక ఇన్స్ట్రుమెంట్ కావాలి. అలాగే మనము ఈ విశ్వంలో ఈ శరీరంతో ధర్మార్థ కామమోక్షాలను సాధించడానికి శరీరం ఒక పరికరం. అందుకని చక్కగా ఆరోగ్యాన్ని చూసుకుంటూ న్యాయంగా, ధర్మంగా మనం జీవితాన్ని గడుపుతూ ఉండాలి. ధర్మాలలో మొట్టమొదటిది ఏంటంటే భౌతిక ధర్మం. అంటే శరీర ఆరోగ్య రక్షణ, పర్యావరణ పరిరక్షణ. రెండవది నైతిక ధర్మం. అంటే కుటుంబ సభ్యునిగా తాను చేయవలసినటువంటి ధర్మాలను పెద్దల పట్ల వినయంగా, గౌరవంగా ప్రవర్తించడం, కుటుంబ సభ్యునిగా ఉంటూ అన్ని పనులలో భాగస్వామ్యం వహించడం, సమాజంలోని స్త్రీల పట్ల సోదర భావంతో, మాతృభావంతో మెలగడం, పొదుపరితనం పాటించడం, వేదమాత, భూమాత, దేశమాత, గోమాత, దేహమాత అయిన పంచమాతల యొక్క రుణాన్ని తీర్చుకోవడం నైతిక ధర్మం. పంచమాతలు వేరే. వేదమాత అంటే వేదాలు, భూమాత మనం జీవించే భూమి, మనకు సకల సౌకర్యాలు ప్రసాదిస్తున్నటువంటి భూమాత, దేశమాత మన దేశం, గోమాత మనకు పాలిచ్చి పోషించేది, దేహమాత కని మనల్ని పెంచి పోషించేది. ఈ 5 మాతల యొక్క రుణాలను తీర్చుకోవలసినటువంటి బాధ్యత మనకుంది.
మూడవది సాంఘిక ధర్మం, అంటే బాధ్యతాయుత పౌరునిగా సంఘ సేవ చేయటం, సంఘంలో మంచి వ్యక్తిగా ప్రవర్తించటం మొదలైనవి. మతపరమైన ధర్మాలు, మతపర సహనము, అవగాహన, మార్గములు వేరైన గమ్యం ఒక్కటే అనే విశ్వాసాన్ని కలిగి ఉండటము. అందుకనే మనకు ఆదర్శమూర్తులైన రాముడు, శ్రీకృష్ణుడు, ధర్మరాజు, యేసుక్రీస్తు, మహమ్మదు మొదలైన వారు చెప్పిన హితోక్తులను విని వారి అడుగు జాడలలో అందరం నడవాల్సి ఉంది. ఈ సందర్భంగా రామాయణంలో జరిగిన ఒక ఘట్టాన్ని చెప్పుకుందాం. రావణ సంహారం అనంతరం శ్రీరాముడు నిలబడి యుద్ధం చేయటం చేత కాళ్ళు నొప్పులుగా ఉండటాన యుద్ధ భూమిలో నిర్మానుష్యంగా ఉన్న ఒక ప్రదేశంలో చిన్న గుట్ట మీద కాళ్ళు బార చాపుకొని అలసట తీర్చుకుంటుంటాడు. ఆ సమయంలో దూరంగా ఒక స్త్రీమూర్తి తన వైపు వస్తున్నట్లు గమనిస్తాడు. వెంటనే తాను జాపుకున్న తన కాళ్లను ముడుచుకొని నిఠారుగా కూర్చుంటాడు. ఎందుకంటే స్త్రీల ముందు కాళ్ళు జాపుకొని కూర్చోవడం మర్యాద కాదు గనుక. క్రమక్రమంగా స్త్రీమూర్తి శ్రీరాముని చెంతకు వస్తుంది. వెంటనే శ్రీరాముడు నిలబడి, ఎవరమ్మా మీరు అని అడుగుతాడు. ఆమె, రామ, నన్ను మండోదరి అంటారు. నేను మీచే సంహరింపబడిన రావణుని భార్యను. సకల సద్గుణాలతో విరాజిల్లే ఒక మానవ మాతృనిగా మీ గురించి విన్నాను. ఇప్పుడు నిన్ను దర్శించుకోవాలని వచ్చాను. నన్ను ఇప్పుడు ఇక్కడికి రాకుండా ఆపాలనుకునే వారెవ్వరూ లేరు. ఇంతకుముందు నా భర్తకు భయపడి మిమ్ములను దర్శించుకునే భాగ్యం లేకుండా పోయింది. ఇప్పుడు మిమ్ము దర్శించుకొని వచ్చాను. నేను వస్తుండగా దూరం నుంచి చూసి మీరు చాపుకున్న కాళ్లను ముడుచుకోవడంతో మీ గుణ సంపద, స్త్రీల పట్ల మీకున్న గౌరవం తెలిసింది అని సెలవు తీసుకొని వెళ్ళిపోతుంది. దీన్ని బట్టి శ్రీరామచంద్రుని అంత మర్యాద పురుషోత్తముడు అని ఎందుకు పిలుస్తారో మనకు అర్థమవుతున్నది కదా. విదుర నీతిలో నీతి పద్యం. ఒరులేయవి యొనరించిన నరవర అప్రియము తన మనంబున కగుదానొరులకు నవిసేయకునికి పరాయణము పరమధర్మ పదములకెల్లన్. ఇతరులు ఎవరైనా చేసిన పని లేక మాట మన మనస్సుకు బాధ కలిగిస్తే దానిని తిరిగి ఇతరులకు మనం చేయకపోవటమే ధర్మము అని విదురుడు చెప్తున్నాడు. మనం కూడా అంతే కదా. మనకు కష్టం కలిగినప్పుడు ఇలాంటి కష్టం ఇంకొకరికి కలగకూడదు అనే భావనతోటి మనం ప్రవర్తించడమే విలువైనటువంటి వ్యక్తిత్వం. గృహస్థు ధర్మానికి చక్కటి కథ. రాజసూయ యాగం సమయంలో ధర్మరాజు దేశాలన్నీ నుండి వచ్చిన చక్రవర్తులకు, విద్వాంసులకు, రాజులకు, లక్షలాది ప్రజలకు భోజన సౌకర్యం కల్పిస్తాడు. అలా సర్వజనులు సంతృప్తిగా భోంచేసిన తర్వాత దేవతలు పూలవాలు కురిపిస్తారు. అది చూచి ధర్మరాజు, పాండవులు ఎంతో ఆనందిస్తారు. ఆ సమయంలో అక్కడికి ఒక ముంగిస వస్తుంది. దాన్ని చూచి వారు ఆశ్చర్యపడతారు. ఎందుకంటే దాని శరీరంలో సగభాగం బంగారంతో మెరిసిపోతూ ఉంటుంది, రెండవ భాగం సాధారణ చర్మంతో ఉంటుంది. అంతా దాన్ని గమనిస్తారు. అప్పుడు ధర్మరాజు అడుగుతారు, అది ఎంగిలి ఆకుల్లో పొర్లుతూ ఉండగా, ఓ నకులమా, నీవు ఇలా ఎందుకు ఈ ఎంగిలి విస్తరాకుల్లో పొర్లుతున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆ ఉలూకం ఇలా అంటుంది, సక్తుప్రస్తుడి ధర్మ బుద్ధితో పోల్చితే ఈ యాగంలో జరిగినటువంటి దానం ఏమాత్రము గొప్పది కాదు అంటుంది. దానికి వారంతా ఆశ్చర్యపోతారు. ఎవరా సక్తుప్రస్తుడు అని అడుగుతారు. అప్పుడు ఆ ఉలూకం ఇలా చెప్తుంది, ధర్మక్షేత్రమైన ఈ కురుక్షేత్రంలో చాలా కాలం క్రితం సక్తుప్రస్తుడు అనే ఒక గృహస్థు ఉండేవాడు. ఆయన భార్య, కుమారుడు, కోడలు నలుగురు సర్వభూతాలను దయతో చూస్తూ జీవితం గడుపుతూ ఉండేవారు. ఇలా ఉండగా వారికి కొద్ది దినాలు భోజనమే దొరకదు. ఒక రోజున వారంతా పరిసర ప్రాంతాలలోని చేలలో తిరిగి పొలంలో ధాన్యాన్ని కోసుకొని రైతులు వెళ్ళాక క్రింద నేల మీద రాలిన ధాన్యపు గింజలను ఏరుకొని వాటిని తెచ్చుకుని దంచి పక్వం చేసుకొని బెల్లం కలుపుకొని తినటానికి
తమ ఆకుల్లో నలుగురు పెట్టుకొని కూర్చొని ఉంటారు. ఆ సమయంలో అక్కడికి ఒక వృద్ధుడు వస్తాడు. అతడు ఆకలితో నీరసంగా ఉంటాడు. ఆకలి అవుతున్నది, ఏమైనా పెట్టండి అని అడుగుతాడు. భోజనం దగ్గర కూర్చొని ఉన్న సక్తుప్రస్తుడు లేచి అతన్ని లోపలికి ఆహ్వానించి తమతో పాటు భోజనానికి ఏర్పాటు చేస్తాడు. అయ్యా, మీరు చాలా ఆకలిగా ఉన్నట్లున్నారు, ముందు మీరు భుజించండి అని తన భాగపు విస్తరి అతనికి ఇస్తాడు. అది తిన్నాక అతడు నాకు ఇంకా ఆకలిగా ఉంది అంటాడు. అప్పుడు సక్తుప్రస్తుడి భార్య తన వాటా భోజనం ఇస్తుంది. అది తిన్నా కూడా అతని ఆకలి తీరదు. అప్పుడు సక్తుప్రస్తుడి కుమారుడు కూడా తన ఆహార భాగాన్ని ఆ వృద్ధునికి ఇస్తాడు. అయినా అతని ఆకలి తీరదు. అప్పుడు సక్తుప్రస్తుడి కోడలు తన ఆహార భాగాన్ని అతడికి ఇస్తుంది. అతడు తిని సంతోషంగా, అయ్యా, మీరంతా చేసిన అతిథి సత్కారం చాలా గొప్పది, అన్ని దానాలలోకి అన్నదానం చాలా గొప్పది, ఆకలిగా ఉన్నవారికి అన్నం పెట్టడం చాలా గొప్ప, మీరంతా ఆకలిగా ఉన్నా కూడా నాకు భోజనం పెట్టారు, దీనివలన మీరు పొందిన పుణ్యం చాలా గొప్పది, ఆకలితో అలమటించే ప్రాణికి అన్నం పెట్టడం కంటే గొప్ప దానం ఏదీ లేదు, అందువలన మీరు పుణ్యాత్ములు, మీ దానబుద్ధిని ధర్మబుద్ధిని సర్వలోకాలు మెచ్చుకుంటున్నాయి, మీకు దివ్య లోకాలు లభిస్తాయి అని చెప్పి అదృశ్యమవుతాడు. దేవ విమానం వచ్చి ఆ నలుగురిని ఆ విమానంలో ఎక్కించుకొని సశరీరంగా స్వర్గలోకానికి తీసుకెళ్తుంది. నేను ఆ ప్రాంతంలో ఉండి అదంతా చూస్తూ ఉండగా ఆ వృద్ధ బ్రాహ్మణుడు భోజనానంతరం చేతులు కడుక్కున్న నీరు నా శరీరం మీద ఒక భాగాన పడి అంతవరకు నా శరీరం బంగారంగా మారిపోయింది. నేను అప్పటి నుంచి ఎక్కడ సంతర్పణలు జరుగుతున్నా వెళ్ళి పొర్లుతూనే ఉన్నాను, కానీ ఇంతవరకు నా మిగతా శరీర భాగం బంగారంగా మారలేదు, అంతే అని చెప్పి అది వెళ్ళిపోతుంది. ఇది గృహస్థు ధర్మానికి చక్కని ఉదాహరణ. అన్ని దానములలో కన్నా అన్నదానము గొప్పది, అదే ధర్మము. పక్కనున్నవాడి డొక్క మాడుచునుండ నిక్కి పట్టనిండ మెక్కువాడు నిశ్చయముగా కాడు నిజమైన మనుజుడు, ఉన్నమాట తెలుపుచున్నమాట అన్నారు స్వామివారు. ఇతరులకు ఆకలిగా ఉన్నప్పుడు వారికి కొంత ఆహారం పెట్టడం వలన అది మనకు ఏ విధంగా మేలు చేస్తుందంటే, మరొక జన్మలో మనం ఆకలికి గురి కాకుండా ఉంటాము అని స్వామివారు చెప్తున్నారు. మానవ ధర్మము, వృత్తి ధర్మము, సామాజిక ధర్మము, గృహస్థు ధర్మము, ఇలా ధర్మం గురించి కొంత చెప్పుకున్నాం కదా. ఈ ధర్మాన్ని పాటించి మన జీవితాలను ధన్యం చేసుకుందాం. జై సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఆదూరి సాయి ఝరికి స్వాగతం.